మీరు ఫర్దర్ నెక్స్ట్ ఫిలిం అయినా నెక్స్ట్ ఫిలిం అయినా మీరు షూట్లో ఉన్నప్పుడు నేను నేను పోస్ట్లో ఉన్నా లేకపోతే ప్రీలో ఉన్నా గ్యాప్లో ఉన్నా నాకు ఉంది అంటే గ్యాప్ ఐ జస్ట్ వాంట్ టు అబ్జర్వ్ యువర్ షూటింగ్ ఫర్ అట్లీస్ట్ 20-25 days. ఐ జస్ట్ కమ్ సిట్ అబ్జర్వ్ అండ్ గో. ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ ఉంది అనుకున్నప్పుడు ఐ జస్ట్ కీప్ ఆల్ మై సీక్రెట్స్ విత్ మీ ఓన్లీ, ఎక్కడ రివీల్ చేయను. బట్ ఐ వాంట్ టు సీ హౌ యూ వర్క్, స్పెషల్లీ బికాస్ దిస్ గ్రాండ్ స్కేల్. Like, I'm sure that I can't give my time entirely as an assistant director for 1.5 year. But okay, 25 days or 30 days, okay, schedule. Please let me in, sir. Definitely. Observe just అడిగేవని నేను అడుగుతున్నాను కాదు. I am asking you the same thing. సార్ నాదేముండదు సార్, అది ఏం లేకుండా అంత ఎలా చేయగలుగుతున్నాను కదా. ఐ రియల్లీ వాంట్ టు అబ్జర్వ్, ఎస్పెషల్లీ ఫర్ ద యానిమల్. అసలు రణబీర్ తో ఎలా యాక్ట్ చేస్తున్నావు, యాక్ట్రెస్ తో ఎలా నేను మారు వేషం వేసుకుని ఎక్కడ దాక్కుంటా. సార్ షూర్. బట్ నేను మాత్రం వస్తాను సార్, ఎందుకంటే నేను సిన్సియర్గా ఈగా ట్రై చేసిన, సో నాకు కుదరలేదు. సో ఐ వాంట్ టు, అందరికీ ఉంది మామూలుగా, నాకు తెలియదు ఎవరైనా అడిగారు ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో, వై ఇట్ ఈస్ ఆల్వేస్ రివెంజ్. అదే స్ట్రాంగెస్ట్ ఎమోషన్ అనేమో, అంటే పని కట్టుకుని ఇప్పుడు ఒక రివెంజ్ గురించి ఆలోచిద్దాం అని ఏం పెట్టుకోను. ఓకే ఓకే. ఏదైనా కథ విన్నప్పుడు, ప్లాట్ పాయింట్ అన్నప్పుడు ఇది భలే ఉంది, దీని మీద వర్క్ చేద్దాం, ఇది చాలా బాగుంటుంది, ఎమోషనల్గా బాగుంటుంది అని చెప్పి వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అంతేగాని రెట్రోస్పెక్ట్లో ఏం చేస్తున్నాను నేను ఎప్పుడు ఆలోచించలా. కొన్ని సినిమాలు అయిపోయిన తర్వాత చూస్తే ఓహో అన్ని రివెంజ్ సినిమాలు చేస్తున్నానని అర్థమైంది. మేజర్లీ విన్నింగ్ ఓవర్ బ్యాడ్. అది డెఫినెట్, అది డెఫినెట్గా ఉంటుంది. బట్ దానికన్నా కూడా రివెంజ్ అనే వెరీ స్ట్రాంగ్ ఎమోషన్, చాలా ఈజీగా అండ్ స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతాం కాబట్టి రివెంజ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ రివెంజ్. It will take time for sure to achieve this. Even CJ will take a lot of time. But you feel this is better always? నా ఉద్దేశంలో వాట్ ఎవర్ యూ క్యాప్చర్ ఆన్ ద కెమెరా, ఓకే, అది ఎంత ఫైన్ అక్కడికి మనకు వచ్చేస్తే అంత బెటర్. ఓకే. ఆ సీజీలో అన్నది బాగా పెయిన్ ఇన్ ద నెక్. తర్వాత పోస్ట్లో ఇక్కడ తర్వాత సీజీలో చేసుకుందాం అని వెళ్ళిపోతే చాలా పెయిన్ ఇన్ ద నెక్. అది చేసి మళ్ళీ వెళ్తూ ఉంటుంది. షూటింగ్లో మనకు మ్యాక్సిమం వచ్చేయగలిగితే బెటర్. సో ఆన్ లొకేషన్ ఎఫెక్ట్స్ ఆర్ ద బెస్ట్. ఈవెన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అందరూ కూడా అదే సజెస్ట్ చేస్తారు. ఈవెన్ దో వాళ్ళు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అయినా కూడా, సార్ ఆన్ సెట్ మీకు ఎంత కావాలంత చేసేయండి, తర్వాత సీజీలో ఎన్హాన్స్ చేద్దాం కానీ ముందు చేసేయండి అని అంటారు వాళ్ళు కూడా. సార్ వెన్ యూర్, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూర్ షూటింగ్ విత్ 3,000 people, రెగ్యులర్ క్రౌడ్, పీరియడ్ క్రౌడ్, so 3,000 people you have to provide costume. Yes we have to. So you'll decide the color palette also. Yes. Ee chankla ee colors use chedam, ee chankla use chedam. Yes. So it looks like. Yes, we have to. 3,000 people, you'll take measurements. Yes. And you'll make the costume. Yeah. Also idea techukuntaru. Not measurements maybe, but you'll get idea that in the set medium size, maybe in the set extra large atla ankoni you'll mass production untundi. The main problem adi kaadu, costumes చేయడం కాదు. Because this is happening in North India, in those days people used to have huge turbans. Huge turbans. If you see in the film, you see people with big turbans. అంతమందికి టర్బన్స్ అంటే కొంతమంది కొంచెం దూరంగా ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ అయి పెట్టేస్తాం, బట్ దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ యూ షుడ్ సీ దట్ షార్ట్ రెడీ అంటే ఒక 20 మంది కాస్ట్యూమర్లు పెద్ద పెద్ద గొడ్లు వేసుకుని చుట్టూ ఫ్యాక్టరీలో చుట్టూ పంపిస్తూ ఉంటారు ఫర్ వన్ షాట్, వన్ టేక్. ఆ దొమ్మిలో ఒక టేక్ అయిన వెంటనే ఊడిపోతాయి, మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ అంటారు. సార్ మీది ఒక ఇంటర్వ్యూలో ఐ రెడ్ దట్, ఐ సా దట్ ఇంటర్వ్యూ, లేదు మీ ఇంటర్వ్యూ కాదు, సారీ, కిరో అని ఎవరొక ఇంటర్వ్యూలో చెప్పారు. సో వై ఈస్ దట్ యువర్ కాంబినేషన్ హ్యాస్ ఎ గ్రేట్ మ్యూజిక్ అని. సో హీ సెడ్ దట్ when I give a piece of music, so what Rajamouli does is he'll not cut the music according to the scene, he'll make sure his scene will fit into the length of the music, so you'll feel complete, you'll feel full. So you're still practicing that? Yeah, there is a give and take. There's a give and take. Okay. For many sequences నేను సాంగ్స్ సాంగ్స్ తీసుకెళ్ళినట్టు రీ-రికార్డింగ్ తీసుకుంటాం ముందు. ముందు రీ-రికార్డింగ్ ఇంపార్టెంట్ సీక్వెన్స్కి, దట్ మైట్ నాట్ బి ద ఫైనల్ థింగ్, బట్ నాకు రీ-రికార్డింగ్ పెట్టుకొని స్టంట్ మాస్టర్కి ఈ పీక్కి వెళ్తున్నప్పుడు నాకు ఈ యాక్షన్ సీక్వెన్స్లో ఈ పీక్ కావాలి అని కూడా చెప్పినవి ఉంటాయి. అండ్ ఒకసారి ఎడిట్ చేసిన తర్వాత తన దగ్గర నుంచి తను మ్యూజిక్ ఇస్తాడు,
ఆ మ్యూజిక్ బ్రహ్మాండంగా ఉంది, ఐ డోంట్ ఫీల్ లైక్ కటింగ్ అంటే దెన్ ఐ విల్ extend the shots sometimes, shoot and also ఓకే shoot extra and fit into that one. ఓకే Yeah, sometimes the music also has to be edited. It is not only one way, ఓకే but music బాగుంది, చాలా అట్రాక్టివ్గా ఉందంటే మాత్రం ఐ విల్ డూ ద Okay. ఎడిటింగ్. ఓకే అండ్ సార్ డూ యూ ప్లే ద మ్యూజిక్ ఇన్ యాక్షన్ ఎపిసోడ్స్? ఈ సినిమాలో ప్లే చేయలేదు, బాహుబలి అప్పుడు ప్లే Okay. చేశాను Okay. ఫర్ సమ్, నాట్ ఎవ్రీ టైమ్. Okay. You think when you play the music like a dance and montage movement la ani, you think the movement will be right? Yeah, కదా? ఎన్హాన్స్డ్ డెఫినెట్గా. పర్టికులర్గా నాకెందుకో అనిపించింది. ఎమోషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు Yeah, yeah. ఫైట్లో కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ మై సీక్వెన్సెస్ ఆర్ లెంగ్తీ సీక్వెన్సెస్. True. అందులో కూడా బిగినింగ్ బిల్డప్ ఉంటుంది, ఇది True. ఉంటుంది, అది Especially ఉంటుంది. Bahubali 2 lo I Yeah. noticed. You see beginning, middle and end. Yeah. ఇంకా అయిపోతుంది అనుకున్నప్పుడు some picking music comes and it picks up from there. Especially the climax అనుకుంటా. So it had that beginning, middle and end. True. Like a scene you treat. సో నేను అనుకునేవాను సార్, మీ ఫైట్ సీన్స్ చూసినప్పుడు అనిపించేది నాకు, ప్రాబ్లీ యూ మైట్ ప్లే మ్యూజిక్ అని. యూ సైడ్ ఎస్, నా గెస్ కరెక్ట్ అని ఫీలింగ్ మంచిగా ఉంది ఇప్పుడు. అదే ఆ ఎమోషనల్ పీక్ ఉన్నప్పుడు ఇఫ్ ఫర్ దట్ సీక్వెన్స్ నా దగ్గర మ్యూజిక్ ఉంటే ప్లే చేస్తాను. ప్రభాస్ కూడా ఒక రెండు సార్లు అడిగాడు కూడా, మ్యూజిక్ ఉందా డార్లింగ్ అని అడిగాడు కూడా. ఈవెన్ ఇట్ హెల్ప్స్ అ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు కొన్నిసార్లు నేను విజయ్తో అర్జున్ చేసేటప్పుడు నాకు మ్యూజిక్ రెడీ లేదు, సో నేను వేరేది ఏదో ప్లే చేశాను రిలేటెడ్ ఎమోషన్, సో అది చాలా హెల్ప్ అయింది. సో నాకు అప్పుడు అనిపించింది, సో యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే అల్టిమేట్గా అది కూడా కొరియోగ్రఫీయే కదా. ఆబ్వియస్లీ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు యు సెడ్ లైక్ వెన్ ద 2000 పీపుల్, వెన్ ద షాట్ ఈస్ ఓకే and I don't know how many assistants will be on the mics, and you say cut, you have to change the position. How does that happen? అంటే వాళ్ళు ఒకసారి ఆ ఫ్రెంజీలోకి వెళ్ళిపోయి అరవడం మొదలు పెట్టారంటే మనం మైక్లో ఎంత గట్టిగా అరిచినా వినపడదు. సో కట్ చెప్పడం ఎలాగా అన్నది యాక్చువల్లీ బాహుబలి అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి ఒక్కడిని రే అయిపోయిందిరా, కట్ అయిపోయింది ఆపండి అని లాగితే, లేదు దీనికి ఏదో కనిపెట్టాలి అని చెప్పి ఏం చేసామంటే ఒక హై ఫ్రీక్వెన్సీ మ్యూజిక్ సౌండ్ ఒకటి రికార్డ్ చేసి పెట్టుకున్నాం. హై ఫ్రీక్వెన్సీలో వస్తుంది అది గట్టిగా. సో ఫుల్ సౌండ్ పెట్టి ఇండస్ట్రీలో సైరన్ వచ్చింది, బట్ దానికన్నా హై అది అంటే అంత పిచ్ సౌండ్ తప్ప వాళ్ళు వినపడదు. సో ఆ సౌండ్ వినిపించినప్పుడు దే స్టాప్ అండ్ కమ్ అవుట్. అది ట్రిక్స్ ఆఫ్ ద ట్రేడ్, అది కనిపెట్టా. సేమ్ థింగ్ వి యూజ్. గ్రేట్ సార్, గ్రేట్. ఐ థింక్ పీపుల్ విల్ ఫాలో ఆఫ్టర్ వాచింగ్ దిస్. ఎందుకంటే నేను ఒకటే ఫిల్మ్ పనిచేసా, కేడీ అనే ఫిల్మ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడు నేను గమనించింది అంటే జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు వేరే ప్రపంచంలో ఉంటారు. నేను జూనియర్ ఆర్టిస్ట్గా వచ్చి క్రౌడ్లో కూర్చొని స్వెటర్ అల్లుకునే వాళ్ళని చూసా. నిజం సార్, స్వెటర్ అల్లుకొని షార్ట్ అప్పుడు బ్యాగ్లో పెట్టి బ్యాగ్ వేసుకుని నిలబడుతున్నారు. బట్ వెరీ నైస్. మల్టీ టాస్కింగ్ ఇది. అంటే అసిస్టెంట్ డైరెక్టర్కి ఏమాత్రం కామన్ సెన్స్ ఉంటే నువ్వు బ్యాగ్లో పెట్టుకోద్దు, అదే పని చెయ్యి. ఎందుకంటే ద జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ అవర్ ఫిల్మ్స్ ఆర్ వీ హ్యావ్ టు అగ్రీ వెరీ లో స్టాండర్డ్. ఇట్స్ నాట్ దట్ దే వాళ్ళు లో స్టాండర్డ్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయక మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి ఎలా చేయాలి, ఇలా చేయండి నేను చెప్పలేకపోతున్నాం. మలయాళం ఫిలిమ్స్లో ఏం చేస్తున్నారు సందీప్ అసలు, వాళ్ళు యూ లుక్ అట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ యాక్టర్ పర్ఫెక్ట్, అసలు అది చూసి చాలా సిగ్గేస్తారు. అసలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఏమనంటే ఏం చెప్తారంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ వేరు ఉంటారు అని చెప్తారు. అదంతా కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కోఆర్డినేటర్ గురించి మారాలి సార్. నాకు కూడా అది ఎప్పుడు అనిపించేది సార్, కొందరు బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ బాగా సినిమాలో కనిపించి నేను గుర్తుపట్టేవాడిని. ఈ సినిమాలు చూసి అసలు నాట్ బిలీవ్ అర్జున్ రెడ్డిలో డెత్ సీన్లో నేను జూనియర్ ఆర్టిస్ట్ ఫోటోలు తెప్పించుకున్నా. ఫోటోలు తెప్పించుకొని సెలెక్ట్ చేసి వాళ్ళకి వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్ ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళని చూడగానే నేను ఎప్పుడు ఆడియన్స్ లానే ఫీల్ అవుతుంది సార్ అనుకుంటా. మనం మామూలు ఆడియన్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ కామన్ చూస్తున్నాం కదా, చూసి వీడిని ఆ సినిమాలో చూసామంటే అయిపోయింది, చచ్చిపోయింది సీన్ అది. సో మీరు అన్నది కరెక్ట్ సార్, అది జూనియర్ ఆర్టిస్ట్ని క్రియేట్ చేయాలి. మామూలుగా నాకు అనిపించింది ఏంటంటే ఢిల్లీలో బాంబేలో కొంచెం బెటర్ సార్. ఎట్లా అంటే వీళ్ళు పోయి మాట్లాడతారు, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్, ఇట్స్ అ డీసెంట్ జాబ్, విల్ గెట్ ఎ డీసెంట్ పే, వెన్ ఎవర్ యూఆర్ ఫ్రీ యూ లెట్ us know, ఇది నెంబర్.
మంచిగా చదువుకున్న వాళ్ళు జస్ట్ ఊరికే చూద్దాం సెట్ ఎట్లుంటుంది అనేవాళ్ళు Mm. చాలా మంది ఉన్నారు. ఓకే అండ్ వాళ్ళు ఏంటంటే 1 year చూసేసి ఇంకా చాలా అనుకునేవాళ్ళు. సో దే విల్ బి న్యూ ఫేసెస్ వస్తుంటాయి. అండ్ వీళ్ళకి కూడా జీల్ ఉండాలి తీసుకురావడానికి. చాలా ఉండాలి. లేకపోతే వాళ్ళను వీళ్ళని తీసుకొచ్చేస్తే వాళ్ళకు కూడా ఒక టైప్ లో కూర్చొని ఉంటారు సార్ వాళ్ళు. ఎన్ని చూసాం మేము అన్నట్టు. కూర్చుంటారు అండ్ రెడీ అనగానే ఒకేలాగా నుంచని Yeah, అందరూ ఒకే పేస్ లో Yeah. ఒకే స్పీడ్ లో yeah. ఒకే రకంగా Yeah. ఒకే ఎక్స్ప్రెషన్ తో నడుచుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇలాగ. అవునవును. అసలు చాలా కోపం వస్తుంది. అసలు అది చాలా కియాటిక్ జాబ్ సార్. అది ముందే అనిపిస్తుంది తక్కువ మంది పెట్టుకోవడం బెటర్ అని. సో వెన్ యూ ప్లాన్ యాక్షన్ ఎపిసోడ్ లైక్ దట్, సో యూ హ్యావ్ పాయింటర్స్ ఆర్ యూ నో లైక్ హౌ ఇట్ ఈస్ స్టార్టింగ్ టు ఎండ్ అండ్ యూ టేక్ ఫిజికల్ హెల్ప్ ఫ్రమ్ ద మాస్టర్స్. ఎట్లుంటుంది సార్ మీ డిజైన్? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు బిఫోర్ యాక్షన్ సీక్వెన్స్, పర్టికులర్లీ యాక్షన్ Okay. సీక్వెన్స్ Previous. బిఫోర్ వి గో స్టంట్ క్విజ్ హ్యాస్ టు బి కంప్లీట్లీ ఓకే ఈదర్ మాస్టర్ ఇన్వాల్వ్ అయిందంటే తను షూట్ చేసి ఆ మూమెంట్స్ అన్నీ ఏంటి మొత్తం అంతా షూట్ చేసేసి హీరోలు ప్రాక్టీస్ చేసి ఉండాలి దానికి Yeah. ఆ స్టంట్స్. సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ యానిమల్స్ లైక్ ఆ బిగినింగ్ సీక్వెన్స్లో యానిమల్ ఉందంటే సో అది ప్రీవియస్ యానిమేషన్లో షూట్ చేసుకుని యానిమేషన్లో ఉండాలి మా దగ్గర. ఓకే సో షార్ట్ వైజ్ డివిజన్ అయిపోయి ఉండాలి. ఓకే ఆన్ ద డే ఆఫ్ షూట్ ఐ మెట్ యాడ్ 1 or 2 షార్ట్స్ ఎక్స్ట్రా. బట్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏమి షూట్ చేయాలో అంతా కూడా పేపర్ మీద ఉండాలి. సో యూ టైమ్ సీన్ లాగా మీరు యాక్షన్ సీక్వెన్స్ కూడా టైం చేస్తారు. బికాస్ వి ఆల్రెడీ షాట్ ఇట్. ఓకే బికాస్ ద స్టంట్ గై హస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ ద స్టంట్ విజ్. నో సార్, దాని ముందు కూడా మీరు 20 minutes అనుకుంటే ప్రీవియస్ చూస్తే 5 minutes పెరగడం తగ్గడం అట్లే ఉండదు. ఆల్మోస్ట్ విల్ బి. ఎందుకంటే ఆల్రెడీ దాన్ని కూడా ఎడిట్ చేసేస్తాం. ఓకే దాన్ని కూడా ప్రీ విజిల్ని స్టంట్ విజిల్ని కలిపేసి ఎడిట్ చేసేస్తాం. మధ్యలో యాక్షన్ మధ్యలో సీన్ వస్తే ఆ సీన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్ పెట్టి షూట్ చేసేస్తాను. ఓకే జస్ట్ మామూలు Okay. ఐఫోన్ ఏదో పెట్టుకుని అరే మీరు చేయండి రా అని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్తోనే యాక్ట్ చేశారు. యాక్చువల్లీ మా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ యాక్ట్ చేసిన సీన్లు బోల్డ్ అని ఉంటాయి, తర్వాత Okay. సరదాగా రిలీజ్ చేయొచ్చు. ఓకే సో వాళ్ళతో యాక్ట్ చేయించేసి ఆ సీన్ కూడా పెట్టేస్తాను. ఓకే సో వి రఫ్లీ నో ఇంత టైం పడుతుంది ఇది అని. ఓకే ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఇంటర్వల్ సీక్వెన్స్ వెంట్ బియాండ్ మై కంట్రోల్. సార్ మీ దగ్గర కోర్ అంటే మీ డైరెక్షన్ టీమ్ హౌ మెనీ పీపుల్స్, ఎంతమంది ఉంటారు మీ దగ్గర? ఈ సినిమాకి 10 ఓకే మెంబర్స్, నాతో కలిపి 11. మా క్రికెట్ టీం అని ఎక్కిరిస్తూ ఉంటారు మమ్మల్ని. ఓకే సో ఇంక్లూడింగ్ ద కో డైరెక్టర్ Yeah. 10 members. 10 members. Okay, so they are there from a long time, or every time you get Some of them were there from the beginning. student number 1? స్టూడెంట్ నెంబర్ నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ అబ్బాయి అన్నాడు. ఓకే తర్వాత జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు. ఛత్రపతి విక్రమార్కుడి నుంచి ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు. అలా దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ దేర్ త్రూ అవుట్. సమ్ యంగ్స్టర్స్ విల్ బి కమింగ్ గోయింగ్. And one important thing, sir, who is your EP? ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. Yeah. కార్తికేయ అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నాకు అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని ఏంటి, లైన్ ప్రొడ్యూసర్ పని ఏంటి అనేది నేను ఎగ్జాక్ట్గా డిఫరెన్షియేట్ చేయలేదు కానీ The main guy. ద మెయిన్ గై 2 people, కార్తికేయ Yeah. మై సన్ Yeah. అండ్ శ్రీవల్లి మై వదిన. Okay. వీళ్ళిద్దరూ మెయిన్. Okay. కార్తికేయ ఈజ్ లైక్ మార్కెటింగ్ కానీ డీల్స్ కానీ బిజినెస్ డీల్స్ కానీ నార్త్ వాళ్ళతో మాట్లాడడం కానీ యూనో స్కెడ్యూల్ ప్లానింగ్ కానీ Yeah. ఆర్టిస్టుల డేట్లు మాట్లాడడం, ఆర్టిస్టుల రెమ్యునరేషన్ మాట్లాడడం, సీయింగ్ ఎవ్రీథింగ్, బడ్జెట్స్ చెక్ చేసుకోవడం అంతా Yeah. హీ విల్ లుక్ ఆఫ్టర్. Okay. వదిన ఈజ్ లైక్ హ్యాండ్స్ ఆన్. Okay. ఆ రోజు షూటింగ్లో ఆ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు ఎంతమంది వస్తున్నారు, ఆ రోజు ఎంతమంది వెళ్తున్నారు, Okay. అంత అనుకున్నట్టు జరుగుతుందా లేదా, నెక్స్ట్ షెడ్యూల్కి కావాల్సిన వస్తువులు ఏంటి, అవి ప్రొవైడ్ అవుతున్నాయా లేదా, అండ్ ఆల్సో ద పోస్ట్ ప్రొడక్షన్ ఇది. So they'll take after the post production also. Yes. Okay. She is there. So like there for the entire film. entire film. Okay. She is like ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ she is entirely in charge of ఏ Okay. ప్రింట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అంతా. షీ ఈజ్ లైక్ Okay. షీ ఈజ్ ద హ్యాండ్స్ ఆన్ పర్సన్.